రైతు మరియు అతని పొరుగువాడు. ఒకానొకప్పుడు ఒక చిన్న గ్రామంలో శామ్యూల్ అనే రైతు ఉండేవాడు. అతనికి ఒక చిన్న పొలం, ఒక ఆవు మరియు తన కుటుంబానికి సరిపడా ఆహారం ఉండేవి. శామ్యూల్ ప్రతిరోజు కష్టపడి పనిచేసేవాడు మరియు తన వద్ద ఉన్నదానికోసం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెప్పుకునేవాడు. అతని పొరుగువాడైన యాకోబుకు పెద్ద పొలాలు, ఎక్కువ జంతువులు మరియు చాలా డబ్బు ఉండేది. కాని యాకోబు ఎప్పుడూ సంతృప్తి చెందలేదు. అతను ఎప్పుడూ ఇంకా కావాలని కోరుకునేవాడు. అతను తన సంపదను ఎక్కడ కోల్పోతాడో అని నిరంతరం ఆందోళన చెందేవాడు మరియు తన్ను తాను తరచుగా ఇతరులతో పోల్చుకునేవాడు. ఒక సంవత్సరం పెద్ద తుఫాను వచ్చింది. యాకోబు పెద్ద కొట్టం కూలిపోయింది మరియు అతని సంపదలో చాలా భాగం పాడైపోయింది. అతను చాలా ఆందోళన చెందాడు మరియు నిరాశకు గురయ్యాడు. శామ్యూల్ చిన్న ఇల్లు కూడా ఊగింది, కాని అది పడిపోకుండా నిలబడింది. శామ్యూల్ దగ్గర తక్కువ ఉన్నప్పటికీ అతను ప్రశాంతంగా ఉన్నాడు. యాకోబు శామ్యూల్ను ఇలా అడిగినప్పుడు, నీ దగ్గర ఇంత తక్కువ ఉన్నా నీవు ఎలా ప్రశాంతంగా ఉండగలుగుతున్నావు? శామ్యూల్ నవ్వి ఇలా అన్నాడు, ఎందుకంటే నా నమ్మకం డబ్బు మీద లేదా వస్తువుల మీద లేదు. నేను నిన్ను ఏమాత్రమూ విడువను, నిన్ను ఎన్నడునూ ఎడబాయను అని దేవుడు వాగ్దానం చేశాడు. అది చాలు. నిజమైన భద్రత డబ్బు నుండి రాదని, దేవుని తోడు వల్లనే వస్తుందని యాకోబు గ్రహించాడు. పాఠం: డబ్బు మరియు ఆస్తులు మనల్ని మోసం చేయవచ్చు లేదా పోవచ్చు, కానీ దేవుడు ఎప్పటికీ మనల్ని విడిచిపెట్టడు అని ఈ వచనం మనకు గుర్తు చేస్తోంది. ఆయన మనకు ఇచ్చేదానితో మనం సంతృప్తి చెందితే మనం ఎల్లప్పుడూ శాంతితో ఉంటాము. డబ్బుపై వ్యామోహం లేకపోవడం మీ జీవన విధానంగా ఉండనివ్వండి. మీకు కలిగి ఉన్నదానితో తృప్తి చెంది ఉండండి. నిన్ను ఎన్నటికీ విడిచిపెట్టను, నిన్ను పరిత్యజించను అని దేవుడే చెప్పాడు. హెబ్రీయులకు 13:5.